భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మోకిన ఉషారాణి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొంచపు శ్రీను మాట్లాడుతూ సిబిఐ, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి ఉషారాణి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవడం జరుగుతుందని, యువత రాజకీయాల్లోకి వచ్చిన గ్రామాల్లో అభివృద్ధి పదవులను నడిపించాలని భారీ సంఖ్యలో కార్యకర్తలందరూ వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందని, గ్రామస్తులందరూ సహకరించి అత్యధిక మెజారిటీతో ఉషారాణిని గెలిపించాలని అన్నారు. మోకిన కృష్ణ మాట్లాడుతూ గతంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా కూడా ఎవరూ సహకరించలేదు. ఇప్పుడు గ్రామస్తులందరూ సహకరిస్తే గ్రామంలో అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి గ్రామాన్ని మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకోవాలని ఒక పట్టుదలతో ముందుకొచ్చామని అన్నారు. పెద్దల ఆశీస్సులతో, యువకుల ప్రోద్బలంతో సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. రాఘవపురం గ్రామ పంచాయతీలో ఈరోజు సిపిఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుతోటి సిపిఐ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మోకర ఉషారాన్ని ఈరోజు సర్పంచ్గా పోటీలో పెట్టడం జరిగింది. ఈరోజు అన్ని పార్టీల కార్యకర్తలు ఈరోజు ఈ గ్రామం నుండి మంచి ర్యాలీతోటి ఈరోజు వెళ్ళి సీతంపేట బంజర్లో నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాఘవపురం గ్రామంలో ఈ పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఉండి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టుకోవడానికి కారణం ఒకటి ఏంటంటే, ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి కొరకు యువత రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఒక యువతను ఈరోజు సర్పంచ్గా పోటీలో పెట్టి ఈరోజు మాది సుజాత నగర్ మండలం రాఘవపురం గ్రామం అండి. మేము రాఘవపురం గ్రామ పంచాయతీ తరఫున సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ బలపరిచినటువంటి కూటమి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘవపురం గ్రామ పంచాయతీలో నా పేరు గోవర్ధన్. పార్టీ సిపిఎం మండల పార్టీ మండల కమిటీ సభ్యుడిని. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా మోకర ఉషారాన్ని పెట్టుకొని అత్యధిక మెజార్టీతోని గెలిపించడానికి మా కృషిగా కష్టపడదామని కోరుకుంటున్నాం.